భరద్వాజ గారు విశ్వక్సేన్ నటించినటువంటి లైలా వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. లైలా పరిస్థితి ఏంటి? మీరు సినిమా చూశారు, ఏమనిపించింది మీకు? సినిమాలు 2-3 మంచి పాయింట్స్ అనుకున్నాడు తను. అంటే దీనికి కూడా ఒక భోజ్పురి సినిమా మూలం ఇలా మాట్లాడేస్తున్నారు కానీ అంత శ్రమ పడక్కర్లేదు. ఈ కథ మనం చాలా సినిమాల్లో చూసాం. రొటీన్ కథ ఏమాత్రం అంటే కమర్షియల్ సినిమా అంటే తెలిసిన కథని కొత్త తరహా మ్యాజిక్తో చెప్పడమే. అది మిస్ అయింది. ఆ మ్యాజిక్ లేదు సినిమాలో. వీళ్ళు మ్యాజిక్ అనుకున్నటువంటి సన్నివేశాలు ఏవి కూడా తెర మీద ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఓకే, దాంతో ఒక పేలవమైనటువంటి స్టోరీ లైన్తో సినిమా చూస్తున్నాం అనే అభిప్రాయం ప్రేక్షకులకి. ప్రతి సన్నివేశం ముందే తెలిసిపోతూ ఉంటుంది ఏం జరగబోతోంది అని. ఏమాత్రం క్యూరియాసిటీ లేదు, ఏమాత్రం ఎంటర్టైనింగ్గాను లేదు, ఎంగేజింగ్గా కూడా లేదు. అంటే ఎంటర్టైనింగ్గా ఉండటం కోసం కొంత ప్రయత్నం జరిగింది, కానీ కష్టపడ్డారు అనేది అర్థమవుతోంది. కానీ ఆ కష్టం ఆడియన్స్లో పలకాలి కదా, అది లేదు. అంటే ఆడియన్స్ని కనెక్ట్ చేయలేదు. అది కనెక్ట్ చేయలేదు. ఎక్కడా కూడా ఒక్క సన్నివేశంలో కూడా ఆడియన్స్ నుంచి నవ్వులు పూయించలేకపోయింది. అది వాళ్ళు కామెడీ అనుకున్నది. దాంతోపాటు ఈ కామెడీ కోసం వాళ్ళు చాలా డబుల్ మీనింగ్ వ్యవహారాలు అవి కూడా నడిపారు. సినిమాలు ఉన్నాయా? సినిమాలో ఉన్నాయి, కానీ అక్కడ లైన్కిను ఈ డైలాగ్స్కి మ్యాచ్ అవ్వలేదు. ఓకే, అదొక మిస్ మ్యాచ్ గొడవ నడిచింది. దాంతో ఆడియన్స్కి చిరాగ్గా అనిపించింది ఆ ఎపిసోడ్ అంతా. ఓకే, కారణం ఏంటంటే ఇది ఒక రకంగా మహిళల సింపతి మీద నడిచేటువంటి కథ. దాన్ని ఆ సెంటిమెంట్ మీద కనుక నడిపి ఉంటే సినిమా ఇంకొంచెం బెటర్గా ఉండుండేది. దాన్ని కంగాళీ చేశాడు. కంగాళీ చేసి హడావిడి. అలాగే తను మొదటి నుంచి కూడా అంటే పలక్నామా దాస్ దగ్గర నుంచి ఒక మోడల్కి ఫిక్స్ అయి ఉన్నాడు అతను. మాస్ సినిమా అంటే ఈ తరహా డైలాగులు, ఈ తరహా సన్నివేశాలు ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ఒక యాటిట్యూడ్ క్యారెక్టర్కి దానిలో నుంచి బయటకు రాలా. ఓకే, దానిలో అదే ఉంది, అదే మనసులో పెట్టుకున్నాడు. ఆ డైరెక్టర్ రామనారాయణ కూడా దానికే ఫిక్స్ అయ్యాడు. ఓకే, ఫిక్స్ అయ్యి ఆ లైన్స్లోనే కథను నడిపారు. దీనిలో అంటే విలన్స్ని ఫూల్స్ని చేయటము, వాళ్ళతో ఆడుకోవటం, దీని మీద కొన్ని వందల సినిమాలు చూసాం మనం. అవును, లేడీ గెటప్తో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా అనేక సినిమాల్లో చూసాం మనం. ఒక పర్పస్ఫుల్ క్యారెక్టరైజేషన్ కోసం ఈ లేడీ గెటప్ వేయటం అనేది ఇప్పటిదాకా చూసాం మనం. ఇంతకుముందు కమల్ హాసన్ చేసిన సినిమాలో కానీ, రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి సినిమాలో కానీ ఆ ధోరణి ఉంది. అవును, దీనిలో అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇతను లేడీ గెటప్ వేయటానికి ఏవైతే కారణాలుగా అతను తీసుకున్నాడు, ఏ ఎలిమెంట్స్ అయితే పట్టుకున్నాడు, అవి రెండూ కూడా బలంగా నిలబడే పరిస్థితి కాదు. రెండూ కూడా చాలా లూజ్గా ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ పట్టుకొని దాని మీద ఈ లేడీ గెటప్ని పెట్టి దాన్ని సస్టైన్ చేయలేకపోయారు. అంటే చివరికి క్లైమాక్స్లో చాలా పేలవమైనటువంటి రీజన్స్ అవి అనేది స్పష్టంగా ఆడియన్స్కి అర్థమైపోతుంది. ఓకే, ఈ విధంగా సినిమా చాలా లూజ్ ఎండ్స్తో నడిచింది. అయితే విశ్వక్సేన్ ఆ గెటప్ కోసం కష్టపడ్డాడు. బాగుందా? కనీసం స్క్రీన్ మీద గెటప్ బాగుంది. స్క్రీన్ మీద గెటప్ బాగుంది, గెటప్ బాగుంది. తను ఆ నడక అవి చాలా ప్రాక్టీస్ చేశాడు. ఆ ఏరియాలో కష్టపడ్డాడు. అంటే దాని మీద ఫోకస్ పెట్టేసి స్క్రిప్ట్ దాని మీదే సినిమా నడిచిపోతుంది అనుకోవటం తప్పు. ఎందుకంటే లేడీ గెటప్ వేస్తున్నాడు అనేది ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళు. సో దానిలో సర్ప్రైజింగ్ ఏం లేదు. కానీ తెర మీద ఆ క్యారెక్టర్ని ఎంత సర్ప్రైజింగ్గా నడుపుతారు అనే దాని మీద సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అది వదిలిపెట్టారు. ఓకే, అది వదిలిపెట్టేయటం. అభిమన్యు సింగ్ చాలా కష్టపడ్డాడు. దీనిలో ఎంటర్టైనింగ్ విలన్, ఎంటర్టైనింగ్ హీరోయిజం చూసాం మనం. ఎంటర్టైనింగ్ విలన్ దాని మీద నడపాలనుకున్నారు. అది కూడా అతని కష్టం వృధా అయిపోయింది. ఓకే, ఇంకొకటి ఏదో మనకి రీసెంట్గా గొడవ అయింది కదా, పృథ్వీ సంబంధించి. పృథ్వీ క్యారెక్టర్ ఉందో దాంట్లో అసలు లేపేశారా? లేదు, పృథ్వీ క్యారెక్టర్ ఉంది. ఓకే, ఏదో మేకల్ సత్యం క్యారెక్టర్ ఏదో. అవును, క్యారెక్టర్ ఉంది, మేకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే అతను డాష్ మీద చెప్పినటువంటి డైలాగు ఆ సన్నివేశాన్ని కల్పన చేసుకుని అక్కడ చెప్పాడు అంతే. ఓకే, ఆ టాపిక్ ఉందా 11 మేకలు అనేది? 11 మేకల టాపిక్ ఏం లేదు సినిమాలో. ఆయన మేకలతో పాటు దానిలో ఉంటాడు ఆ కేజ్లో. ఆయన షూటింగ్ నడిచినటువంటి పద్ధతిని డిస్క్రైబ్ చేశాడు డాష్ మీద. చేస్తూ లోపల ఇన్ని మేకలు ఉన్నాయి, ఇన్ని గొర్రెలు ఉన్నాయి అన్న పద్ధతిలో చేశారు. తీరా బయటకు వచ్చి చూస్తే 11 ఉన్నాయి అన్నాడు.
ఈ 11 అనే ఫిగర్ కాంట్రవర్సీ అయింది. ఓకే. అవి బాయ్కాట్ లైలా అని చెప్పి వాళ్ళు ట్రెండ్ చేశారు దాన్ని. అవును. ఈ ట్రెండ్ చేయటం అంటే మరక మంచిదే అనుకుని ఉండొచ్చు వీళ్ళు, ఓ పబ్లిసిటీ జరిగింది అని. ఈ పబ్లిసిటీ వలన కొంతమంది థియేటర్లకు వచ్చారు ఏంటో చూద్దామని. ఓ క్యూరియాసిటీ అయితే కలిగించగలిగింది డిస్కషన్. కానీ లోపల కంటెంట్ లేకపోవడం వలన ఎవరూ కూడా ప్రాపర్గా కనెక్ట్ కాలేదు సినిమాకి. ఓకే. రొటీన్ కథ అంటే విశ్వక్సేన్ ముందు దానిలో నుంచి బయటకు రావాలి, ఆ బ్రాండ్ నుంచి. మాస్ సినిమా అంటే ఇలా ఉండాలి. ఈ మధ్యకాలంలో కొత్త తరహా కథలు ట్రై చేశాడు అతను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది ఒక కొత్త ప్రయత్నమే, కొత్త ప్రయత్నము. దానిలో కూడా ఆయన యాటిట్యూడు, ఆయన ధోరణి వెళ్ళింది. దీనికంటే ముందు 2-3 అంటే కోవిడ్ టైంలో ఈ అశోకవనంలో అర్జునుడు, అది అదే అవును, అది కొంచెం సెన్సిబుల్గా ఉంది. సర్ప్రైజింగ్ గాను సెన్సిబుల్ మూవీ. గామి ఒకటి ట్రై చేసాడు, అది బెటర్. ఆ తరహా సినిమాలు చేయొచ్చు అతను. ఇంకొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు, కొత్త తరహా ఎలిమెంట్స్ పట్టుకొని. ఆ ధోరణి కాకుండా మాస్ అనగానే మాస్ కా దాస్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్కి ఫిక్స్ అయిపోయి తను మాస్ ఎలిమెంట్స్ అనుకున్నవన్నీ వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ మాస్ ఎలిమెంట్స్ని మీరు ఏ నేపథ్యంలో చెప్తున్నారు, ఆ నేపథ్యం అనేది ప్రధానం. అక్కడ మీరు రొటీన్ కథ అయినప్పటికీ కూడా సీన్ ప్రజెంట్ చేసేటప్పుడు మీరు అనుకున్నటువంటి సెంటిమెంటు ఆడియన్స్లో పలకాలి. అందులో 2-3 మదర్ సెంటిమెంట్ ఒకటి బలంగా ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది అనుకున్నారు. కానీ అది అలా నడిచిపోయింది అంతే, కనెక్ట్ చేయలే. అలాగే ఆ బ్యూటీ పార్లర్కి ఇతనికి మధ్య ఉన్నటువంటి ఓ లింకు, ఓ సైకలాజికల్ బాండింగ్, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. అది కూడా ప్రాపర్గా కనెక్ట్ కాలే. ఓకే. ఈ హడావిడిలో వెళ్ళిపోయింది అది. రెండోది, ఇతను అసలు ఆ లేడీ గెటప్ వేయటానికి మూలాధారమైనటువంటి అంశాలు ఏవి కూడా లాజికల్గా కూడా ఆడియన్స్ని హుక్ చేసేవిగా లేవు. ఓకే. ఇలాంటి సమస్యల వలన సినిమా ఆడియన్స్లో ఒక మిశ్రమమైనటువంటి స్పందన కాదు, ఏదో రొటీన్ సినిమా ఎందుకు కూర్చున్నాం మనం థియేటర్లో అనే పరిస్థితి కల్పించాడు. ఓకే. అందుకని బయటకు వచ్చినటువంటి ఆడియన్స్ అందరూ మౌనంగా కదిలి వెళ్ళిపోతున్నారు తప్ప ఏ రకమైనటువంటి రియాక్షను లేదు. థియేటర్లోనూ రియాక్షన్ లేదు, బయటకు వచ్చిన తర్వాత కూడా రియాక్షన్ లేదు. ఓకే. అలా ఒక పేలవమైన ప్రయత్నం అయితే చేశాడు విశ్వక్సేన్. ఓకే. దానికి సంబంధించి పొలిటికల్గా జరిగినటువంటి రచ్చ కూడా సినిమాకి ఏమాత్రమూ సహకరించలేదు. ఓకే. వాళ్ళు కూడా వృధాశ్రమ చేసినట్టే.